అసలు ముచ్చటిగా అప్పుడప్పుడు రాధాకృష్ణ గారు మంచిగా బ్రహ్మాండంగా కొత్త పలుకని రాస్తారు. అందులో ఇలా ఈ పలుకేంది, ఈ రాగమేంది, ఇది ఎటు దిక్కుపోతుంది, గతంలో ఆ రాగం ఎట్లుంటుండే, ఇప్పుడు ఈ రాగం ఎటుపోతుందో ఒకసారి చూడండి. కాక్రోజులు చల్లబడకూడదు, రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేయడంలో విజయం సాధిస్తూ వచ్చిన ప్రధాని మోదీ అదే మార్గంలో యువతని కట్టడి చేయలేమని గుర్తించినట్టున్నారు. ఎస్, ఇది ఎలా సరే సీనియర్ పాత్రికేయుల లేకపోతే ఇంకా మేధావుల సమాజం పట్ల కొంత అవగాహన కలిగిన వాళ్ళ ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నటువంటి మాట, మోడీ కొంచెం చల్లబడ్డాడు. మోదీకి ఉన్నటువంటి ఆ చరిష్మా కానీ అట్లే ఆయనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ కానీ ఏదైతే ఉందో అది కొంత మసక బారుతున్నట్టుగా కనిపిస్తోంది అనేది ఇలా కొంత నడుస్తూ ఉంది బయట సమాజంలో. దీనికి కారణం కూడా అంటే గతంలో అసలు మోడీని కొట్టేటోడు లేడు, మోడీ గురించి అసలు మాట్లాడేటోడు లేడు, ప్రతిపక్షాల్లో కూడా అంత సీన్ లేదు అనే కాడికి వెళ్ళి మోడీ కూడా దేశ యువత ముందరికి వచ్చి లేదా వీడియోలో లేకపోతే ఏదో ఒక రకంగా మాట్లాడి చెప్పుకొని కొంత గతం కంటే కొంత తగ్గి మాట్లాడుతున్నాడు అనేది అక్షర సత్యం. మీరు ఎవరికైనా అనుమానం ఉంటే ఆయన వీడియోల్ని గతంలో మాట్లాడినటువంటి కాన్ఫిడెన్స్ని ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి కాన్ఫిడెన్స్ చెక్ చేసుకోరు. అదే ఉద్దేశంతో రాసినటువంటి ఈ వార్త. అందుకే రాజకీయ నాయకులు ఇతర ప్రముఖులకు అనేక బలహీనతలు ఉంటాయి, వాటిని ఉపయోగించుకొని వారందరినీ బీజేపీ పెద్దలు కట్టడి చేస్తూ వచ్చారు. ఈయన చంద్రబాబు నాయుడుకు తొత్తు, నేనడం కాదు, ఎవరన్నా అడగండి మీరు చెప్తారు. అందుకే ఆ తొత్తు మరి ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇబ్బంది జరుగుతుందని తెలిసినా రాసిండు అంటే కొన్నిసార్లు తప్పని పరిస్థితి. కొన్నిసార్లు ఇంకా ప్రజలో దిక్కుంటే నేనో దిక్కుంటా అంటే బండకేసి కొడతారు, చింపి అంటి పెడతారు. కాబట్టి ప్రజలు ఒక దిక్కుండి నేను ఒక కథ పడతా అంటే ఎవడు ఊరుకోడు. కాబట్టి కొన్నిసార్లు తప్పని పరిస్థితులలో కొన్నిసార్లు నిజాలు కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇగో చూడండి ఇది ఇంకొక ఉదాహరణ కూడా మీకు చెప్తా. మీరు చూసిరా, గమనించిరా, బిగ్ టీవీ ఒక ఛానల్ పేరుతో ఒక వార్త గురించి చెప్పాల్సిన పని లేదు, కానీ బిగ్ టీవీ గురించి తప్పకుండా ఒక విషయం మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలంటే దీని మీద నేను ఒక ఆయనను కూడా లైన్లో తీసుకుందాం. నిజంగా యాజమాన్యం మారిందా లేకపోతే వాళ్ళ ఆలోచన మారిందా, ఏం మారిందో ఒక్కసారి ఒక అనలిస్ట్ ఉన్నాడు, మనకు తెలిసిన ఒక అనలిస్ట్ ఉన్నాడు, ఆ అనలిస్టుతో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. బిగ్ టీవీ అంటే మనందరికీ ఎరక రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బ్రహ్మాండంగా వార్తల్ని వండి వారుస్తూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే వార్తలు ప్రసారం చేసేటువంటి ఛానల్లో ఒక 4-5 రోజుల నుంచి మనం ఒక అనలిస్ట్ని లైన్లో తీసుకుందాం, నేను అదే చెప్పబోతా ఉన్నా. 4-5 రోజుల నుంచి విపరీతమైనటువంటి హోర్డింగ్లు కనిపిస్తూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా లేదా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కొత్త రాగం అందుకుంది ఆ ఛానల్, ఆ బిగ్ టీవీ అనే ఛానల్. సో అంతకంటే ముందేమో మొత్తం రాష్ట్రమంతా బ్రహ్మాండంగా ఉందని చెప్పినటువంటి ఆ ఛానల్ అయితే యాజమాన్యం మార్పు వల్ల జరిగిందా లేకపోతే వాళ్ళే కొత్త రాగం అందుకుంటారా? ఒక అనలిస్ట్ ఉన్నాడు మనతో పాటు, శ్రవణ్ కుమార్ గారు, మాట్లాడదాం. శ్రవణ్ గారు, హలో శ్రవణ్ గారు. నమస్తే అండి, మీరు లైవ్ లో ఉన్నారు. ఓకే, అయితే బిగ్ టీవీ గురించి ఒక సబ్జెక్ట్ వచ్చింది, ఒక టాపిక్ వచ్చింది బిగ్ టీవీ గురించి. అయితే ఒకనాడు అంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొన్నటిదాకా విపరీతంగా రేవంత్ రెడ్డి గారిని పొగిడి మొన్న ఒక కొత్త రాగం అందుకుంది. ఇప్పటిదాకా ఎవరికి భయపడమని చెప్పి నో ఫియర్ నో ఫేవర్ అని కొత్తగా హోర్డింగ్ వేసుకుంది. అది కారణం ఏమై ఉంటుంది? ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత చూసి మార్పు వచ్చిందా లేకపోతే యాజమాన్యం మార్పు వల్ల మొత్తం చేంజ్ అయిందా? సో యాజమాన్యము మారిన మాట వాస్తవం. యాజమాన్యం మారకుండా మనకు అవుట్ లుక్ కనిపించేది మాత్రం కొత్త లుక్ లో వస్తుంది. అంటే నిన్న మనం చెప్పిన అబద్ధాలనా? అది క్వశ్చన్. నిన్న మనం భయపడ్డావు, ఇలా భయపడము, లేదా ఇలా భయపడుతున్నావు మనం భయపడలేదా అని అర్థం. ఏదున్నా వ్యాపారమే కాబట్టి వ్యాపార ప్రయోజనాలు చూస్తా ఉంటారు వాళ్ళు. అంటే ప్యాకేజీలు అందులో ఆగిపోయినాయేమో, వ్యాపార ప్రయోజనాలు చూస్తారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మొదటి నుంచి వాళ్ళు మన బహిరంగ రాష్ట్రం మనం ఓపెన్ గా చెప్పలేకుండా రేవంత్ రెడ్డికి అనుగుణంగా కథనాలు, మనం మామూలుగా వ్యవహారిక భాషలు ఏమంటామంటే కుకింగ్ స్టోరీస్ అంటాం, అంటే వండి వారుస్తుంటారు. ఏదన్నా కూడా ఒక దృష్టికోణాన్ని మార్చి వేరే రకంగా చూపించడం అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు మొత్తం కొత్తగా మారింది. ఇప్పుడు కేసీఆర్ కు టీ న్యూస్ లాగా కేసీఆర్ గొప్ప అని చెప్పడానికి ప్రయత్నం చేసేటువంటి టీ న్యూస్ లాగా ఇటు బిగ్ టీవీ కూడా అదే చేసేది ఆ పని. కానీ ఎందుకు మారింది సడన్ గా వ్యాపార వ్యవహారాలు తేడా కొట్టింది. మొత్తం మీద అందరూ రాజీనామా చేసి బయటికి వెళ్ళి ఇంకొక టీమ్ ఇంకొక ఛానల్ వింగ్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మీడియా వర్గాల్లో చర్చ. మొన్నటిదాకా ఒకలాగా మాట్లాడి ఇలా ఇంకోలాగా అంటే కొత్త రాగం అందుకుంటే ప్రజలు గమనించరా?
కంపల్సరీ గమనిస్తున్నట్టు విశ్వసనీయత పోతుంది. ఆటోమేటిక్ గా చూసే చిన్న ప్రేక్షకుని కూడా అర్థమైపోతుంది ఇప్పుడు వేస్తే వాళ్ళ మధ్య ఏదో తేడా వచ్చింది అనేది. ఇప్పుడు టీ న్యూస్ రేపటి నుంచి కేసీఆర్ తిట్టింది అనుకో, మనకి ఏమనిపిస్తుంది? అంతే కదా, ఏదో తేడా ఉంటుంది. ఆల్రెడీ మనం టీ న్యూస్ యజమాని మారినప్పుడు రకరకాల వార్తలు అనుకున్నారు, ఇట్లా అయింది అట్లా అయింది అనుకున్నారు. TV9 వ్యవహారాల్లో కూడా చాలా అర్థాలు మారినాయి. మేనేజ్మెంట్ మారిన తర్వాత రాగాలు మారుతా ఉన్నాయి. ఏదో TV9 వచ్చిన విధానం వేరు, మేనేజ్మెంట్ మారిన తర్వాత వచ్చిన విధానాలు వేరు. ఇంకా కొన్ని ఛానల్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు ఇన్స్టంట్ ప్యాకేజీలు. ఈ ఎలక్షన్ అప్పుడు మీరు ఇస్తే మీకు, నెక్స్ట్ టైం ఎవరిస్తే వాళ్ళంటే ఒక స్థిరమైనటువంటి పార్టీ విధానాలు లేని కొన్ని ఛానల్స్ ఉన్నాయి. పార్టీ నుంచి స్థిరంగా వచ్చినట్టు టీ న్యూస్, సాక్షి టీవీ లాంటి కొన్ని ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు ఛానళ్ళ పేర్లతో సంబంధం లేదు, కానీ సోషల్ మీడియాలో ఏమైపోయిందంటే ఇదే బిగ్ టీవీ గతంలో ప్రసారం చేసిన వార్తని పైన బిగ్ టీవీ ఇప్పుడు మాట్లాడుతున్న వార్తను కింద పెట్టి విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఇలా మనకు ఛానల్తో సంబంధం, మన ఇద్దరికి ఛానల్తో ఏమీ లేదు, మనకు అవసరం కూడా లేదు. వార్త ప్రజాకోణంలో చూస్తాం, ప్రజాకోణంలో మాట్లాడాల్సి వస్తుంది. అట్లా విశ్వసనీయత పోయింది. పైగా ఇప్పుడు కూడా ఏంటంటే సెన్సేషన్ వార్తలే కానీ వార్తను సెన్సేషన్ గా మార్చడం తప్పించి దాంట్లో గొప్పతనం ఏం కనిపించలే. నేను చూశాను ఏం జరుగుతుందా అనేది. కొత్తదనాన్ని అయితే ప్రజెంటేషన్ లో కొత్తదనాన్ని క్రియేట్ చేశారు. అది ఒక టెక్నికల్ గా చూసినా, ఒక ప్రయోగాత్మక చూసినా బాగున్నా కూడా ఇప్పుడు ఎంత ఆర్భాటం చేసి ఎంత మడిగట్టుకున్నా రుచికరంగా ఉంటేనే ప్రేక్షకునికి ఆనందంగా ఉంటుంది, తినేవానికి ఆనందంగా ఉంటుంది. నిన్న మొన్న దాకానేమో ఆ రకంగా మాట్లాడి సడన్ గా ఇలా నో ఫియర్ నో ఫేవర్ అని చెప్పి రాసుకుంటా ఉన్నారు. చిత్రం అనిపించింది. అంటే నిన్న దానికి భయపడ్డావు, ఇప్పుడు భయపడవు అంటున్నారు. అంతేనా? ఆ భయం ఎవరికి భయపడరు, పలానానికి భయపడకుండా ఉన్నాము, ఇప్పుడు కొత్త వాళ్ళకి భయపడతామా అనేది క్లారిటీ రావాలో చూస్తుంటే అర్థమవుతుంది. ఏదైనా సరే డిజిటల్ ప్లాట్ఫామ్ గా ఎక్కువగా క్రియేట్ అది ఎక్స్పోజ్ అయి ఉంది. అంతకుముందు ఇంకొకటి కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ ఉన్న శాటిలైట్ లా బిహేవ్ చేసేది. అది ఇప్పుడు ఏకంగా శాటిలైట్ ఛానల్ లైసెన్స్ ఏదో తెచ్చుకున్నట్టు వీళ్ళు కూడా తెచ్చుకొని వీళ్ళు, నాకైతే అర్థమైంది ఏంటంటే వీళ్ళు కేవలం రాష్ట్ర స్థాయి కాదు, కేంద్ర స్థాయి వ్యాపారాలు, సెంట్రలైజ్ వ్యాపారాలు ఉన్న వాళ్ళు అని అర్థమవుతా ఉంది, తెలుస్తా ఉంది. అట్లాంటప్పుడు ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ తత్వం కాకుండా అక్కడ చూడాలనేది వీళ్ళ ఉద్దేశం. ఈ టాపిక్ అంతా మారుతుందేమో అనేది నేను అనుకుంటున్నాను. ఓకే అన్న, ఈ టాపిక్ అంతా ఎందుకు వచ్చిందంటే ఏబిఎన్ రాధాకృష్ణ ఒక కొత్త పలుకులో ఫర్ ద ఫస్ట్ టైం నేను చూస్తా ఉన్నా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా వార్త. కాకరోజులు చల్లబడొద్దు, మోదీ కొంచెం డల్ అయ్యిండు. సో మోదీని ఇప్పటిదాకా ఎవరు వ్యతిరేకించిన వాళ్ళు కానీ, లేకపోతే మోదీని అంటే అంత ధీటుగా ఎదుర్కొన్న వాళ్ళు కానీ లేరు, దానికి కారణాలు ఎన్నో ఉన్నాయని చెప్తూ ఫస్ట్ టైం నెగిటివ్ వార్తగా అనిపిస్తా ఉంది. అందుకే ఇది కూడా గుర్తొచ్చింది బిగ్ టీవీది కూడా. నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ తర్వాత చాలా గమ్మతైన వార్తలు అయితే చూస్తా ఉన్నాం. అంతర్గతం ఏంటంటే లోతైన విశ్లేషణలో భాగంగా జరుగుతుంది, ప్రజలకు అర్థం కాకుండా. మొత్తం మీద రాధాకృష్ణ పలుకుల్లో కొత్త రాగం, అది రాగం మారుతా ఉంది కదా, అది క్వశ్చన్. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ అదే టీడీపీ నుంచి కానీ, ఇట్లాంటి ఏబిఎన్ లాంటి ఛానల్ నుంచి కానీ కొంచెం నెగటివ్ సైడ్ యాంగిల్ లో ట్రోల్ అవుతున్నట్టు ఇవైతే అర్థమవుతా ఉంది. మొత్తం మీద శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనే రాజకీయాల్లో ఏదైతే ఉందో, ఆ రాజకీయాలను అనుబంధంగా పనిచేస్తున్న మీడియాలో కూడా శాశ్వతమైన పార్టీకి కానీ, శాశ్వతమైనటువంటి సిద్ధాంతాలకు కానీ ఉండరు అనేది అర్థమైపోతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ శ్రవణ్ భాయ్, థ్యాంక్ యూ. ఓకే, అది తను చెప్పేది. మొత్తానికి అయితే మార్పు వచ్చింది అని ఈ వార్త. వాటిని ఉపయోగించుకొని వారందరూ బీజేపీ పెద్దలు మొత్తం కట్టడి చేస్తూ వచ్చారు. ఈ కారణంగానే ప్రభుత్వాలు ప్రశ్నించాల్సిన అనేక గొంతులు మూగబోయాయి. యువత పరిస్థితి వేరు, పోరాడితే పోయేదేముంది, మహా అయితే బానిస సంఖ్యలు తప్ప, మహా అయితే సంఖ్యలు పోతాయి అన్నట్టుగా యువత ధోరణి ఉంటుంది. బొద్దింకల ఉద్యమంలో అదే కనిపించిందని, ఇంకా తన సందర్భం ఏమేం జరిగింది, గత ఆర్ఎస్ఎస్ కూడా గత కొంతకాలంగా కేంద్ర పెద్దల పోకడ పట్ల సంతృప్తిగా లేదని ప్రచారం ఉంది అంటూ, అట్లే జంతర్ మంతర్ ఉద్యమం తర్వాత మోదీ కొంత డల్ కనిపిస్తున్నాడు. తాజా పరిణామాలు తొలి ఎదురుదెబ్బగా పేర్కొనవచ్చు. ఎదురుదెబ్బ అని మీరు ఇప్పుడు అంటున్నారు, అసలు కాకరోజ్ జనతా పార్టీ అని పేరు పెట్టినాడే, ఆ ఉద్యమం స్టార్ట్ అయ్యి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అంతమంది ఫాలోవర్స్ వచ్చినాడే చెప్పిన నేను. ఇదేదో
మోదీని దించడానికి లేదా భవిష్యత్తులో ఆయన ఇబ్బంది పడడానికే తప్ప ఇక్కడ స్టార్ట్ అయింది ఆయన పతనం అని చెప్పిన. చాలా మంది నన్ను కూడా కామెంట్ చేసి నన్ను కూడా తిట్టిన వాళ్ళు లేదా వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. చూస్తుంటే అర్థమైపోతుంటుంది అన్నాడు. చూస్తుంటే పెరుగుట విరుగుట కోసం అంటే అంత ఎత్తు ఎదిగినాక అంత ఎత్తు పెరిగినాక తప్పదిగా, ఆప్షన్ లేదు ఇంకా అంతకంటే పెరగడానికి లేదు ఇక. కాబట్టి అక్కడ తగిన తర్వాత ఇంకా ఎరగాల్సిందే. అందుకే ఆ స్థాయికి వచ్చిండు. 3 సార్లు ప్రధానమంత్రి. ఈ దేశంలో ఇప్పటిదాకా ఎవరు పరిపాలన చేయని రోజులు వచ్చిన తర్వాత ఇంకా అయిపోయినట్టే. ఆయన రికార్డు బ్రేక్ చేసిండు. ఇంకా ఎవ్వరు కూడా భవిష్యత్తులో రికార్డు బ్రేక్ చేయనంత ఎదగాలంటే ఇంకా సాధ్యపడదు. కాబట్టి ఇంకా అక్కడతో అయిపోయినట్టు. దానికి కారణాలు అనేకం. ఎక్కడ ఎవ్వరు మాట్లాడకుండా మీడియాను మేనేజ్ చేసినా, మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడకపోయినా, బయట ఇంకా ఎవరు మాట్లాడినా యాంటీ నేషనలిస్ట్గా పేరు పెట్టినప్పటికీ కూడా ఏదో ఒక చోట ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తారు. అది CJPతో స్టార్ట్ అయింది. గాళ్ళు ఎంత ఉప్పుమంట పోతారు బొద్దింకలని అన్నారు. కానీ ఇలా బొద్దింకలు తలుచుకుంటే మోదీని కూడా వీడియో ముందరకు తీసుకొచ్చారు. బొద్దింకలు తలుచుకుంటే మోదీ దగ్గర ఉన్నటువంటి అంటే ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని కూడా రాజీనామా చేసే స్థాయికి తీసుకొచ్చింది. అది అర్థం. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నుంచి మోదీకి అనూహ్య మద్దతు లభించింది. వారిద్దరు కూడా మోదీని విపరీతంగా ఆకాశానికి ఎత్తిరు. అయితే మోతాదుకు మించి ప్రధాని పొగిడారన్న అభిప్రాయం కూడా ఉంది. మోదీ బలంగా ఉన్నప్పుడు చంద్రబాబు 2019లో ఆయనతో గొడవ పెట్టుకున్నారని, ఇప్పుడు మోదీ బలపడుతున్నప్పుడు అవసరానికి మించి నెత్తిన పెట్టుకుంటున్నారన్న అభిప్రాయం టీడీపీ నాయకుల్లో ఉంది. ఎందుకు లేదు? మనమే చెప్తాము లైవ్లో, మనమే ఎన్నోసార్లు మాట్లాడుతాం. ఇక తాము ప్రెషర్ గ్రూప్గా పనిచేస్తామని కాక్రోజ్ జనతా పార్టీ నాయకులు ప్రకటించడం శుభ పరిణామం. రాజకీయాల్లో బురద పూసుకునే వారు ఉంటారు కనుక ఆ బురదను కడిగే వాళ్ళు ఉండాలి. మన దేశంలో అంతో ఇంతో ప్రజాదరణ పొందిన వాళ్ళు విజిల్ బ్లోయర్ పాత్ర ఎంచుకోకుండా రాజకీయాల్లోకి వెళ్ళి కనుమరుగవుతున్నారు. అందుకే ఒత్తిడి తీసుకురాగలిగిన ప్రెషర్ గ్రూపు అవసరం. మన దేశంలో ఏ ఒక్క వ్యవస్థ కూడా స్వతంత్రంగా పనిచేయడం లేదు. ఇంకా చెప్పాలంటే వాటిని పని చేయనివ్వడం లేదు. పై వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా వ్యవస్థలు నడుచుకుంటున్నాయి. CJP రూపంలో ఇప్పుడు మన దేశంలో జవాబుదారీతనం కోసం ప్రారంభమైన ఉద్యమం అలా చల్లబడిపోకూడదని కోరుకుందామని డైరెక్ట్గా రాధాకృష్ణనే మాట్లాడినాక ఇంకేముంది చెప్పండి. ఇంకా